ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందమైన రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో వాడవాడలో పండుగ శోభ వెల్లివిరియగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడిపందాలు, పొట్టేళ్ల పోటీల జోరు కొనసాగుతోంది. ఈ పోటీల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారిలో చాలా మంది తమ సొంతూళ్లకు చేరి పండుగ జరుపుకుంటున్నారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా మహిళలు రంగవల్లులను తీర్చిదిద్దగా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటల సువాసనలతో అంతటా సందడి నెలకొంది. మరోవైపు ఆలయాల్లోనూ పండుగ సందడి కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్లమ్మ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా కళా ప్రదర్శనలు, నాటకాలు, హరికథలు, భరతనాట్యం ప్రదర్శనలు నిర్వహించారు. కోనసీమ జిల్లాలో రెండో రోజు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. మురముళ్లలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరులకు వాహనాలు భారీ సంఖ్యలో తరలిరాగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు. పందాల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. పోటీలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు వచ్చి పందాల్లో పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోనూ కోడిపందాలు జోరుగా సాగాయి. రావులపాలెంలో కోడిపందాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్, జనసేన నేత బండారు శ్రీనివాస్ సహా కూటమి నేతలు తిలకించారు. పంద్యాల్లో విజేతలకు నేతలు బహుమతుల ప్రదానం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బరుల వద్ద స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు పంద్యాలను నిలిపివేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు సమీపంలో కోడిపంద్యాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. వీరవాసరం మండలం నవుడూరులో బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారాయి. నగదు కట్టలతో బరుల వద్దకు చేరుకున్న వారంతా బరుల్లో దిగిన కోళ్లపై పందెం కాచారు. వందలాది వాహనాలతో ఆయా ప్రాంతాలు రద్దీగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో రోజు కోడిపందాల బరులు జనజాతరను తలపించాయి. కేసరపల్లి, కంకిపాడులో నువ్వా నేనా అంటూ సాగిన పంద్యాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడి పంద్యాలకు ధీటుగా గుండాట, కోతముక్కలు, లోనా బయట వంటి జూద క్రీడల వద్ద జనం పంద్యాలు కాసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రామవరప్పాడు, గుణదల, పెనమలూరులోని బరులకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ కొబ్బరి తోటల్లో నిర్వహిస్తున్న కోడిపందెం బరులు గోదావరి జిల్లాలను తలపించాయి. గొడవలకు తావు లేకుండా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పేకాట, గుండాట వద్ద లక్షల రూపాయలు చేతులు మారాయి.